ఈ 60-70 సంవత్సరాల జీవితం గురించి ఆలోచిస్తున్నాడు కానీ శాశ్వతమైన పరలోకం అనే మహిమ గురించి ఆలోచించలా. ఇదో డబ్బు ద్వారా జరిగే ఉపయోగాలు ఏంటో తెలుసు, అందుకని డబ్బు మీద ఆశ పెంచుకున్నాడు. బంగారు ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసు, అందుకే బంగారు మీద మనసు పెంచుకున్నాడు. ఉద్యోగం మీద వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసు, కానీ మహిమ కలిగిన పరలోకం గురించిన అవగాహన లేదు మనిషికి. మనిషి అమాయకంగా ఉన్నాడు, దేవుని గురించిన ఆలోచన లేకుండా ఉన్నాడు. శాశ్వతమైన రాజ్యానికి నేను వెళ్ళాలి, నిత్యత్వంలో నేను ప్రవేశించాలి, కోటాను కోట్ల సంవత్సరాలు పరలోకంలో ఉండే మహాజీవితం నాకుంది అనే ఆలోచన తలంపు లేకుండా విచ్చలవిడిగా మనిషి జీవిస్తున్నాడు. ప్రియమైన వారలారా, అందుకే దేవుడు అంటున్నాడు, నేనుండు స్థలములో మీరుండులాగా నేనేం చేస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఈ లోకంలో నేను మిమ్మల్ని ఉంచను ఆయన, ఈ లోకంలో నేను మిమ్మల్ని విడిచిపెట్టను ఆయన, ఏయ్ ఎదురుగు అనేసి దేవుడు అంటున్నాడు. ఎందుకని ఒక తండ్రి తన కూతురును ఒక ఊర్లో ఇచ్చాడు. ఆ ఊర్లోకి తండ్రి కుమార్తెను చూద్దామని, కుమార్తె ఎలా ఉందో, అల్లుడు ఎలా ఉన్నాడో చూద్దామని వెళ్ళాలి అనుకున్న ఆ సమయంలో వెళ్ళేసరికి ఏం జరిగిందంటే, ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యేసరికి ఆ ఊర్లో ఏం జరుగుతాయి అంటే భయంకరంగా గొడవలు జరుగుతాండాయి, భయంకరంగా కొట్లాటలు జరుగుతాండాయి, ఒకరినొకరు నరుక్కొని చచ్చిపోతా ఉండారు, ఒకరినొకరు దోచుకుంటున్నారు, భయంకరంగా ఉండే పరిస్థితి ఆ ఊర్లో. అప్పుడు ఆ తండ్రి ఏమనుకుంటాడు, ఆ కుమార్తెను ఎక్కడే ఉంచాలనుకుంటాడా? కుమార్తె కనపడిన వెంటనే నా కూతురుని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోవాలి, ఇక్కడ నా కూతురు ఉంటే నా కూతురికి ప్రమాదం అని వెంటనే కూతురు కనపడిన వెంటనే, అమ్మ నువ్వు మూటములు సర్దుకో, మన ఊరికి వెళ్ళిపోదాం, మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం నీకు. ఇంకా అల్లుడి దగ్గరికి వెళ్ళి, అల్లుడు గారు మీరు పాప అందరూ కూడా సిద్ధపడండి, మనం మన మన ఇంటికి వెళ్ళిపోదాం, ఈ గొడవలన్నీ సర్దు మునిగిన తర్వాత ఒక 4 రోజులు ఉండి మళ్ళీ వద్దురు రండి అని చెప్తాడు. లేదు మేము ఇక్కడే ఉంటామంటే, మీరుంటే ఉండండి కానీ నా కూతురుని మాత్రం నేను తీసుకుని వెళ్ళిపోతాను, ఎందుకంటే నా కూతురు ప్రాణానికే ప్రమాదం అనేసి ఎలా కూతురుని తీసుకుని వెళ్ళిపోతాడో అలానే దేవుడు కూడా, యేసుప్రభుల వారు కూడా ఏమంటున్నారంటే, నాయనా నేను మిమ్మల్ని ఈ లోకంలో ఉంచను, ఎందుకంటే ఇది పాపపు లోకం, ఇది రోగాలుండే లోకం, ఇది కన్నీరుండే లోకం, ఇది అవమానాలుండే లోకం, ఇది అపనిందలుండే లోకం, కాబట్టి ఈ లోకంలో మీరు ఉండకూడదు, నేను వచ్చి మిమ్మల్ని ఏం చేస్తానంటే తీసుకుని వెళ్ళిపోతాను. నేనుండే లోకం ఎలాంటిదంటే రోగాలు లేని లోకం, సంతోషం ఉండే లోకం, ఆనందం ఉండే లోకం, అవమానాలు లేని లోకం, దోచుకునేవారు లేని లోకం, రాత్రి లేని లోకం. రాత్రి ఉండదు అక్కడ, ఎప్పుడూ వెలుగే. కాబట్టి ఆ లోకానికి నేను మిమ్మల్ని తీసుకుని పోతాను నాయన, నేనుండే లోకం